వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మిస్ సుమలత. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన దినసరి కూరగాయల మార్కెట్, వారపు సంత, చింత చెట్లు, బొమ్మిదొడ్డి చెరువు మరియు నీలకుంట చెరువులు బహిరంగ వేలం నిర్వహించామని, ఇందుకుగాను లబ్ధిదారుల నుండి సుమారు 31 లక్షల రూపాయల ఆదాయం లభించినట్లు తెలిపారు. ఈ వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, నీలకుంట చెరువు ఈ మూటికి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ 27,11,000 వస్తే ఈసారి 30,92,500 అంటే 3,81,500 రూపాయలు అదనపు ఆదాయము ఈ వేలం పాటు ద్వారా మనకు ఆదాయం రావడం జరిగింది. ఈ పురపాలక సంఘానికి 2024-25 సంవత్సరంలో సంబంధించినటువంటి వారపు సంత, జన మార్కెట్, నీళ్లకుంట చెరువు, చింత చెట్టు, బొమ్మిది శెట్టి చెరువు, బొమ్మిదొడ్డి చెరువు సంబంధించిన వేలం పాటలు ఈరోజు వేయడం జరిగింది. అందులో వారపు సంత గత సంవత్సరం 10,71,000 పాడింటే ఈసారి మనం 3 సంవత్సరాల ఆవరేజ్ తీసుకొని సర్కారు వారి పట్నే 12,69,700 నిర్ణయించడం జరిగింది. దానిపైన సి శ్రీనివాసులు అనే వ్యక్తి 12,75,500కు దక్కించుకోవడం జరిగింది. అలాగే దినసరి కూరగాయల మార్కెట్ గత సంవత్సరంలో 16,20,000 ఉంటే ఆవరేజ్ మీద 3 సంవత్సరాలు తీసుకున్నప్పుడు 14,79,400 వచ్చింది. ఈరోజు పాల్గొన్న దానిలో సి జానకిరామ్ అనే కాంట్రాక్టులు 17,90,000 రూపాయలకు పాల్గొని పాటను దక్కించుకోవడం జరిగింది. నీళ్లకుంట చెరువు గత సంవత్సరం 15,000 ఉన్నది. సర్కారు వారి పాట ఆవరేజ్ మీద పెట్టినప్పుడు 18,400 ఉన్నది. ఈసారి 19,000కు ఆర్ సంతోష్ అనే కాంట్రాక్టులు దక్కించుకోవడం జరిగింది. అలాగే చింత చెట్టుకు సంబంధించినటువంటి చింత చెట్ల వేలం పాట ఒకరే పాల్గొన్నారు కాబట్టి అతను వాయిదా వేయడం జరిగింది. ఒకరే డిపాజిట్ పెట్టారు. బొమ్మిదొడ్డి చెరువు 3 లక్షలు గత సంవత్సరం పాడినారు. ఈసారి మినిమం ఆవరేజ్ మీద తీసుకుంటే 2,90,000